స్టార్లో పెట్టిన మూడో కోణము ఎవరిని సూచిస్తుందంటే గొర్రెల కాపర్లను సూచిస్తూ ఉంది. గొర్రెల కాపర్ల గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే గనుక అదే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే, అయితే ఆ దూత భయపడకుడి అని చెప్తూ ఉంది. ఇక్కడ ఎవరు భయపడుతూ ఉన్నారు అంటే గొర్రెల కాపర్లు భయపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, మూడో కోణము నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి, నిన్ను ధైర్యపరచడానికి గొర్రెల కాపర్లు భయపడుతూ ఉన్నారు. వారిలో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. గొర్రెల కాపర్లు ఎవరు అంటే నీవు నేనే. అంటే నీ దగ్గరికి నా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. గొల్లలు ఏ రీతిగా అయితే స్వీకరించారో నీవు కూడా స్వీకరించడానికి ఇష్టపడితే ఇదే మంచి సమయము. నువ్వు ఇంకా రక్షణ కలిగి లేకపోతే, రక్షణ అనుభూతిలోకి వెళ్ళకపోతే గనుక ఇదే మంచి తరుణము. రక్షణ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయకుడి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పటి వరకు సమయాన్ని పోగొట్టుకున్నావేమో, రక్షణకు అవకాశం లేదేమో, నీకు రక్షణ కలగజేస్తుంది. ఆ రక్షణతో నువ్వు నింపబడి దేవుని ఎరుగుదువుగాక.